పూజ గది. ఆల్ వన్ చూడు, అందరూ ఉంటారు. మండే సీతారాములు, ట్యూస్డే ఆంజనేయ స్వామి, వెడ్నెస్డే విష్ణుమూర్తి, ఇంకా కృష్ణచారి మన ఊరి నుంచి కొబ్బరికాయ తెచ్చాను. ఎక్కడ కొట్టను? ఇక్కడ కొట్టు. అయ్యో, ఒక్కగాను ఒకడివి, అందులోనూ నీకు. అక్కడ కొట్టాల్సిన అవసరం లేదే, ఇక్కడ నొక్కితే చాలు, గంట కొట్టేస్తుంది, ప్రసాదాలు ఇచ్చేస్తుంది. మరి అన్నీ అదే చేసుకుంటే మనమేం చేయాలరా? ఛార్జింగ్ పెట్టాలి. అది మట్టుకు మనం ఎందుకు? కాఫీ. ఇదేంటి కింద ఏం వేసుకోలేదు? అంటే ఎప్పుడొచ్చారు? నువ్వు పూజ చేసేటప్పుడే వచ్చావు. చెప్పలేదు. ఇప్పుడే వస్తావమ్మా, పద అమ్మ కాఫీ పెడదాం, పదా పదా. ప్లీజ్ రా, ఒక్క 2 days. వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేనే సర్దేస్తా కదా. ఏమైందమ్మా? ఇది ఇవంటే తనకు చాలా ఇష్టం అమ్మా. అయినా ఈ చేపలు ఇంట్లో ఉంటే అదృష్టం అంట. పైగా చేప అంటే ఏంటి, లక్ష్మీదేవితో సమానం కదా. నీచ చేపల అదృష్టం ఏమిట్రా? వెంటనే తీసుకెళ్లి వెనక వెరండాలు పడి తీసుకెళ్ళు. కొంచెమేనా? అంత కంగారుగా తినకు, ఒంటికి పట్టదు. లేదాంటీ, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఈ ఆంటీ పాంటీ వద్దు, చక్కగా అత్తమ్మాను పిలు. సరే అత్తమ్మా, ఓకే బాయ్. వెళ్తున్నా. ఇదిగో, అలా అనకూడదు, వెళ్ళొస్తా అనాలి. హ్మ్. ఈ పిల్లకి వాళ్ళ నుంచి అన్ని మనమే నేర్పాలనుకుంటా. అవును, రాత్రి 8 కావస్తుంది, ఇప్పుడు ఉద్యోగం ఏమిట్రా? అది అమెరికా కంపెనీ అమ్మా, నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి. ఆడపిల్ల ఉద్యోగం చేయడం మన ఇంటా వంట లేదు. అర్ధరాత్రి ఉద్యోగం ఏమిట్రా కర్మం? మరి ఏం చేయమంటావే? నీళ్ళ ఇంట్లో కూర్చొని ఒత్తులు చుట్టుకోమంటావా? తిను. వదిలేవి అమ్మా, నువ్వు తిను. చిన్నా చిన్నా, టైం 12 కావస్తుంది, ఇంకా అమ్మ ఇంటికి రాలేదు. తను వచ్చేసరికి తెల్లారిపోద్దమ్మా, నువ్వు పడుకో. वृंदा, आपका मोबाइल. ओह, थैंक यू. बाय बाय. ఇలా రామా, ఇలా రా. ఇక పో లోపలికి. ఇక రామా. నమస్తే ఆంటీ. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. I'll just come back. Yeah. Hello? Yeah, we have to send it by today. హాయ్ I'll వృందా. talk to you later. Hi. మ్యారీడ్. మిస్ యూ. మీ అమ్మకు నచ్చే మంచి అమ్మాయి నీకు దొరుకుతుంది. డోంట్ వరీ. నా మాట విని ఈ రాత్రి పూట ఉద్యోగాన్ని మానే తల్లి. అత్తమ్మ, మేం చేసేది అమెరికన్ కంపెనీకి. వాళ్ళు పగటిపూట పని చేసుకుంటూ బాగానే ఉంటారు. వాళ్ళ కోసం రాత్రులు పనిచేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అత్తమ్మ, వెళ్ళు తల్లి. నథింగ్ టు వరీ అమ్మా, జస్ట్ డీహైడ్రేషన్. ఏదేమైనా ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా ప్రాబ్లం అయిందనుకోండి, బేబీకి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది. బేబీయా? మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా, మీకు తెలియదా ఈ విషయం? డాక్టర్, మీరు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పడానికి నేనేమన్నా లాయర్నా అమ్మా? మీ అమ్మాయిని ఒకసారి గైనకాలజిస్ట్ కి చూపించండి. పిల్లలు పుట్టే ఆ డాక్టర్ సర్టిఫికేట్ చింపేసి ఎంఎస్ఎల్ కు అండమానికి వెళ్ళిపోయి ఆదివాసుల్లో కలిసిపోయి ఆ జుంబరి కళ్ళు ఓపెన్ చేయండి ఒకసారి. హలో, నిజంగా మా వాడికి పిల్లలు పుట్టే అవకాశం లేదా? సడన్ గా ఫోన్ చేసి పిల్లలు పుడతారా అంటుందేంటి? కొంపేసినాడు దొరికిపోలేదు కదా.
అవకాశం ఎందుకు లేదంటే ఖచ్చితంగా ఉంది. చెవట సండాసి. మరి ఆ రోజు అలా చెప్పావే? వెయిట్ 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 లెట్ మీ ఎలాబరేట్. పురాణాల్లో సూర్య భగవానుడు కుంతీదేవి పిల్లల్ని ఇచ్చారంట కదా, అలా ఇస్తే ఏమైనా ఛాన్స్ ఉంది. అంతేగాని కృష్ణ అంతటిగా కృష్ణ మాత్రం చెప్పాగా, అమెజాన్ అడవిలోకి వెళ్ళి ట్రై చేసిన ఛాన్సే లేదు. అమ్మా బిందు ఎక్కడ? డాక్టర్ పర్లేదన్నారుగా, తనకంతా ఓకే కదా? ఆ, ఏంటి ఇలా కొట్టావు? ఈ దెబ్బకే ఇలా ఫీల్ అవుతున్నావు? అది కొట్టిన దెబ్బ తెలిస్తే ఏమైపోతావురా? అమెరికా కంపెనీ అన్నావుగా, ఇలాగే ఏడుస్తాయి. అమ్మ ఏమైంది? నీ పెళ్ళాం కళ్ళు తిరిగి పడింది. ఇక నుండైనా ఈ రాత్రి ఉద్యోగం మానిపించే. సరే బిందు, బిందు ఇప్పుడు ఎలా ఉంది నీకు? I'm fine. ఏంటి ఫైన్? తినమంటే తినకుండా వెళ్తావు. మొహం చూడు ఎలా పిక్కిపోయిందో. కోడలి పిల్ల కాలు జారిందంటగా. కాలు జారడం అంటే నీ జిమ్మడా? పెళ్లికి ముందైతే కాలు జారడం అనాలి. శుభ్రంగా పెళ్లిపోయిందిగా, నీళ్ళోసుకుంది అనాలే. అబ్బాయి గారికి ఏమో వికెట్ డౌన్, కోడలి పిల్లకి కడుపు. మా ఇంట్లో దీన్నే కాలు జారిందని అంటారు. అబ్బాయి గారు మొగం ఎక్కడెట్టుకుంటారో. నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చిరునవ్వు అమ్మా నేను చచ్చిపోతానమ్మా. ఊళ్ళో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనే పరిష్కారం చెప్పేదాన్ని. నా ఇంటి సమస్యను నేను పరిష్కరించుకోలేనా? ఫిష్ ని వేరే పాట్ కి మార్చావా? బయట పెట్టారు కదా, ఏ కాకో ఎత్తుకుపోయి ఉంటుంది. Yeah, I'm pretty sure. Just a second. హా అత్తమ్మా. తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టు. నేనే ఆవకాయ పెట్టమల్లా, ఒక కప్పు కాఫీ పెట్టమన్నాను. ఇదే కాఫీయా కషాయమా? నేర్చుకోమంటే నేర్చుకో. ఈ రోజు నుంచి ధనుర్మాస వ్రతం చేస్తున్నాను. నువ్వు తనతో కలవకూడదు. ఓకే అమ్మా.